హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. రైల్వే నుంచి భారీ నోటిఫికేషన్ అయితే రిలీజ్ కావడం జరిగింది. మనకి పోస్టులు వచ్చేసి 7,911 అయితే వేకెన్సీస్ అయితే ఇవ్వడం జరిగింది. మనకి అన్ని ఆఫీసర్ స్థాయి ఉద్యోగాలు అనమాట. మనకి దీనికి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేసి 10th, ఇంటర్, డిప్లొమా, డిగ్రీ, బీటెక్ ప్రతి ఒక్కరు యొక్క పోస్టులకైతే అప్లై చేసుకోవచ్చు. ఫుల్ డీటెయిల్స్ అయితే వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేశాను, చూడండి. అంతకంటే ముందుగా మీకు ఒక చిన్న రిక్వెస్ట్ అండి, వీడియో నచ్చినట్లయితే కంపల్సరీగా లైక్ చేయండి. అలాగే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒక చిన్న లైకే కదండి, మీకు ఒక చిన్న లైక్ చేసినట్లయితే నేను కూడా మరికొన్ని వీడియోస్ చేయడానికి నాకు కూడా ఎంకరేజ్మెంట్గా అయితే ఉంటుంది. ఓకేనా ఫ్రెండ్స్, ఈ యొక్క నోటిఫికేషన్ డీటెయిల్ చూసుకున్నట్లయితే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, మినిస్ట్రీ ఆఫ్ రైల్వేస్, రైల్వే బోర్డు నుంచి ఒక నోటిఫికేషన్ అయితే అఫీషియల్గా రిలీజ్ కావడం జరిగింది. ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి 13/6/2024 అయితే మనకి రీసెంట్గా అయితే ఒక నోటిఫికేషన్ అయితే రిలీజ్ కావడం జరిగింది. ఈ యొక్క నోటిఫికేషన్ ఏపీ, తెలంగాణ ప్రతి ఒక్కరు అప్లై చేసుకోవచ్చు. ఓకేనా. ఈ యొక్క పోస్టులకు సంబంధించి మనము డీటెయిల్ చూసుకున్నట్లయితే టోటల్ వచ్చేసి మనకి 7,911 అయితే వేకెన్సీస్ అయితే ఇవ్వడం జరిగింది. ఎక్కువగా మనకి ఏ వేకెన్సీస్ ఉన్నాయంటే ఒక జూనియర్ ఇంజనీరింగ్ జేఈ పోస్టులు అయితే మనకి సేఫ్టీ అండ్ నాన్ సేఫ్టీకి సంబంధించి 7,346 అయితే వేకెన్సీస్ అయితే ఇవ్వడం జరిగింది. అలాగే డిపోర్ట్ మెటీరియల్ సూపరింటెండెంట్కి సంబంధించి 398 అయితే వేకెన్సీస్ అయితే ఇవ్వడం జరిగింది. మిగతా పోస్టులు కూడా ఎన్ని ఉన్నాయి అనేది కూడా మనకి డీటెయిల్గా అయితే ఇవ్వడం జరిగింది. మనకు వచ్చేసి ఒక సెంట్రల్ జోన్కి సెంట్రల్ ఒక సౌత్ సెంట్రల్కి సంబంధించి మనకి వేకెన్సీస్ అయితే ఇవ్వడం జరిగింది. సికింద్రాబాద్కి సంబంధించి 376 అయితే వేకెన్సీస్ అయితే ఇవ్వడం జరిగింది. డీటెయిల్గా అయితే చూసుకోవచ్చు. మిగతా జోన్లకు సంబంధించి ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి అనేది కూడా డీటెయిల్గా అయితే మనకి నోటిఫికేషన్లోనే మనకి క్లియర్గా అయితే ఇవ్వడం అయితే జరిగింది. ఏపీ, తెలంగాణ సపరేట్ అయితే వేకెన్సీస్ అయితే ఇవ్వడం జరిగింది. ఏపీ, తెలంగాణ ప్రతి ఒక్కరు ఏ రాష్ట్రానికి చెందిన వాళ్ళైనా యొక్క పోస్టులకైతే అప్లై చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి జూనియర్ ఇంజనీరింగ్ పోస్టులకు సంబంధించి మనకి సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది అంటే మనకి 4 స్టేజ్లలో అయితే ఉంటుంది. స్టేజ్ 1 వచ్చేసి మనకి CBT ఎగ్జామ్ అంటే కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ఎగ్జామ్ అయితే కండక్ట్ చేస్తారు. స్టేజ్ 2 కూడా మనకి ఒక సెకండ్ స్టేజ్ కూడా మనకి ఒక CBT ఎగ్జామ్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. దాని తర్వాత మనకి డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసేసి మెడికల్ ఎగ్జామినేషన్ కండక్ట్ చేసేసి మనకి జాబ్ అయితే ఇవ్వడం జరుగుతుంది అనమాట. ఓకేనా. ఈ యొక్క స్టేజ్ 1 అంటే CBT 1, CBT 2 ఎగ్జామ్ వచ్చేసి మనకి ఈ యొక్క ఎగ్జామ్కి సంబంధించి నెగిటివ్ మార్క్స్ కూడా ఉంటుంది. 1/3 అయితే మనకి నెగిటివ్ విధానం అయితే ఉంటుంది. ఒక CBT 1 ఎగ్జామ్కి సంబంధించి మనకి 90 minutes గాను మనకి 100 క్వశ్చన్స్ అయితే రావడం జరుగుతుంది. ఒక CBT 2 ఎగ్జామ్కి వచ్చేసి 120 minutes పాటు మనకి ఎగ్జామ్ అయితే కండక్ట్ చేస్తారు. 150 క్వశ్చన్స్ అయితే రావడం జరుగుతుంది. ఈ యొక్క CBT 1 ఎగ్జామ్ ప్యాటర్న్ చూసుకున్నట్లయితే ఏ ఒక్క టాపిక్స్ నుంచి క్వశ్చన్స్ వస్తాయి అంటే మ్యాథమెటిక్స్ నుంచి 30 క్వశ్చన్స్ వస్తాయి. జనరల్ ఇంటెలిజెన్సీ అండ్ రీజనింగ్ నుంచి 25 క్వశ్చన్స్, జనరల్ అవేర్నెస్ నుంచి 15 క్వశ్చన్స్, జనరల్ సైన్స్ నుంచి 30 క్వశ్చన్స్ అయితే రావడం జరుగుతుంది. 100 క్వశ్చన్స్ గాను 100 మార్క్స్కి అయితే ఉంటుంది. 90 minutes పాటు ఒక CBT 1 ఎగ్జామ్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసి ఈ యొక్క CBT 2 ఎగ్జామినేషన్ వచ్చేసి మనకి జనరల్ అవేర్నెస్ నుంచి అలాగే ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ నుంచి క్వశ్చన్స్ రావడం జరుగుతుంది. బేసిక్ ఆఫ్ కంప్యూటర్ అండ్ అప్లికేషన్స్ నుంచి క్వశ్చన్స్ రావడం జరుగుతుంది. బేసిక్ అండ్ ఎన్విరాన్మెంటల్ అండ్ పొల్యూషన్ కంట్రోల్ నుంచి క్వశ్చన్స్ అయితే రావడం జరుగుతుంది. అలాగే మనకి టెక్నికల్ అబిలిటీ నుంచి మనకి 100 క్వశ్చన్స్ అయితే రావడం జరుగుతుంది. టోటల్ వచ్చేసి మనకి 150 క్వశ్చన్స్కి గాను 150 మార్క్స్ అయితే ఉంటుంది. 120 minutes పాటు ఎగ్జామ్ అయితే కండక్ట్ చేయడం అయితే జరుగుతుందన్నమాట. ఓకేనా. ఈ యొక్క నోటిఫికేషన్ డీటెయిల్స్ అయితే ఎక్స్ప్లెయిన్ చేశాను. ఎవరైనా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలాగే మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కంపల్సరీగా అయితే కామెంట్ చేసినట్లయితే తప్పకుండా అయితే రిప్లై ఇస్తాను. అలాగే వాట్సాప్ ఛానల్ కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాను, అందులో జాయిన్ అయినట్లయితే నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీకు అయితే అందుతుంది. ఈ యొక్క ఫుల్ నోటిఫికేషన్ వచ్చినప్పుడు మనమైతే మన ఛానల్లో ప్రొవైడ్ చేస్తాను. కాబట్టి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. అప్పుడైతే కంపల్సరీగా అయితే మనకి తొందరలోనే మనకి ఒక జూనియర్ ఇంజనీరింగ్ సంబంధించి మనకి ఒక నోటిఫికేషన్ అయితే రిలీజ్ కావడం జరుగుతుంది. ఆ ఒక ఫుల్ నోటిఫికేషన్ వచ్చినప్పుడైతే కంపల్సరీగా అయితే మన ఛానల్లో డీటెయిల్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుంటే సబ్స్క్రైబ్ చేసుకొని గంట సింబల్ ఆన్ చేసుకున్నట్లయితే నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీకైతే అందుతుంది అనమాట. ఓకేనా. ఈ వీడియో నచ్చినట్లయితే కంపల్సరీగా లైక్ చేయండి. అలాగే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.